ఒక్క విషయంలో దావీదు పొరపాటు చేసినందుకు అతని సైన్యం అంతా చచ్చిపోయారు. 7వ వచనంలో, ఈ కార్యం నీ దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టెను. దావీదు అంటున్నాడు, నేను ఈ కార్యము చేసి అధిక పాపాన్ని తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొరపెట్టగా, యెహోవా డైరెక్ట్గా దావీదుతో చెప్పట్లేదు, కానీ గాదు అనే ఒక ప్రవక్తనిచ్చి పంపించి అక్కడ బలులు అర్పించమన్నాడు. మీరు పక్క పేజీలో చదివితే దేవుని బిడ్డారా, 13వ వచనంలో, దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకొని ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలో పడితే బాగుండును అనుకున్నాడు గాదుతో. అనగా, కావున యెహోవా ఇశ్రాయేలందరి మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ చావు కారకుడు ఎవడండి? దావీదు. అంటే ఇన్ని ఉన్నప్పటికీ కూడా దావీదు చివరికి బలులు అర్పించి దేవుని దగ్గర క్షమాపణ పొందారు. ఇప్పుడు 17వ వచనంలో దావీదు ఏడుస్తూ అంటున్నాడు. దావీదు చదవండి 17వ వచనంలో, అసలు ప్రజలను లెక్కబెట్టాలని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేను కదా, పాపం చేసి చెడుతనాన్ని జరిగించిన వాడును నేనే కదా, గొర్రెల వంటి ఈ అమాయక ప్రజలు ఏం చేశారయ్యా, వీరేమి చేసిరి, బాధ పెట్టు నీ చేయి నీ జనుల మీద ఉండకుండా నా మీద, చూసారండి, నా తండ్రి ఇంటి మీద పెట్టండి ఈ అమాయక ప్రజలను బలి తీయకయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. అప్పుడు వర్ణ అనే ఒక యెబూసీయుడు బలిపీఠం కట్టించుటకు సామాగ్రి అంతా పంపాడండి. ఒక వ్యక్తి అర్పించుకున్నాడు దావీదు కొరకు. 22వ వచనం, ఈ తెగులు జనులను విడిచిపోగా నాకు తగిన క్రయదమును ఇమ్మని వర్ణతో చెప్పుకొనగా, నా ఏలినవాడా, దహన బలులకు ఎద్దులు, కట్టెలకై నురిపిడి సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇదంతా నేను ఇస్తాను. ఒక వర్ణాన అనే వ్యక్తి యెబూసీయుడు దావీదు కొరకు పూటపడ్డాడు. ఆనాడు దావీదు పాపం పోవడానికి ఒక వ్యక్తి పూటబడి దావీదు పక్షమున సామాగ్రి అంత ఇస్తే అప్పుడు దావీదు చక్కగా బలిపీఠం కట్టి బలులు అర్పిస్తే